హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో పుదీనా నిల్వ పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. రెసిపీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ముందుగా దీనికోసం 2 కట్టలు పుదీనాని ఈ విధంగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు 10-12, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, సాల్ట్ తగినంత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక బాండీ తీసుకొని ఆవాలని మెంతులని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆవాలు చిటపటలాడాక వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలోకి ఎండుమిరపకాయలను వేసి వేపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎండుమిరపకాయలు కూడా వేగాక అందులోకి కొంచెం చింతపండును వేసి వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాండిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న పుదీనాని మంచిగా వేగించాలి. పుదీనాని ఎక్కువగా చేసినట్లయితే మంచిగా కడిగి ఆరబెట్టాక చేసుకోవాలి. నేను కొంచెమే చేస్తున్నాను కనుక కడిగాక వెంటనే చేసేస్తున్నాను. ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఎక్కువ క్వాంటిటీ చేసినట్లయితే మంచిగా ఆరాక చేయండి. ఈ విధంగా పుదీనా అంతా కూడా మంచిగా మగ్గాక దీనిని ఆరాక తీసి పక్కన పెట్టుకోవాలి. పుదీనా అంతా కూడా వేగిపోయింది. ఇప్పుడు ముందుగా ఆవాలు మెంతులని ఎండుమిరపకాయలని వేసుకొని అంతా కూడా మిక్సీ పట్టుకోవాలి. అందులోకి వేగించిన పుదీనాని, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సాల్ట్ అంతా కూడా మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని పోపు వేస్తే మరింత రుచిగా ఉంటుంది. పోపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు వేసుకొని అన్నీ వేగాక ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని అందులో వేసుకొని అంతా కూడా మంచిగా పోపు కలిసే విధంగా కలుపుకోవాలి. ఇది ఆరాక మంచిగా స్టోర్ చేసినట్లయితే 6 మంత్స్ వరకు ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.